అయ్య బాబోయ్, అన్ని కలర్స్ నెత్తిన వేసుకున్నాను. వీడియో చూసేంత వరకు కూడా తెలీదు అన్ని కలర్స్ నా హెడ్ మీద వేశారు. హోలీ రేప్ కదక్క, ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నావా అని అడగచ్చు. ముందుగానే షూట్ చేసుకుంటే ఆ రోజు పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఫోటో షూట్ ని సెట్ చేశాను. అన్ని కలర్స్ ని ఫస్ట్ ప్లేట్ లో వేసుకుని రెడీగా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా హోలీ స్టార్ట్ చేసేయడమే. లిటరలీ స్మోక్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేసాము. ఫొటోస్ ఎలా వచ్చాయో లాస్ట్ వరకు చూసేయాల్సిందే. లిటరలీ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి దాన్ని మీరు రీక్రియేట్ చేస్తే మీ ఫొటోస్ కూడా సూపర్ గా వస్తాయి. ఒక ప్లేన్ వాల్ కి ఆపోజిట్ లో నుంచొని ఫొటోస్ దిగడం కంటే కూడా ఆ వాల్ కి వాటర్ స్ప్రే చేసి మరి కలర్స్ ని కొడితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. తర్వాత మీరు వాటర్ పెట్టి వాష్ చేస్తే ఈజీగానే పోతుంది. మేమైతే చాలా కష్టమే పడ్డాము నిజానికి ఆ కలర్స్ అన్ని కూడా అంటుకోవడానికి. ఒక షూట్ వెనకాల మినిమం కష్టం ఉంటుంది. ఒక ప్రాపర్ అయిన అవుట్పుట్ వస్తుంది అంటే దాని వెనకాల మినిమం కష్టం ఉండాల్సిందే. ఇంకా కార్తిక్ సాత్విక్ అయితే నలిగిపోతారు పాపం. నా జూనియర్ పిల్లలని చెప్పడం కాదు గానీ థాట్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి పోజ్ ని కూడా మీరు కూడా రీక్రియేట్ చేసి ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకోవచ్చు. హియర్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ని మొత్తం కూడా ముందుకు వేసేసి నేల మీద నేను చూపిస్తున్న విధంగా పడుకోవడమే. మీ దగ్గర ఉన్న అన్ని కలర్స్ ని ఇంకా మీ హెయిర్ మీద జల్లేసేయడమే. తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఇంకా మీరే గమనించుకోవాలి. ఓ మై గాడ్, ఇంత చెత్త చేసామా అని లాస్ట్ ఫైనల్ గా చూస్తే అర్థమైంది. ఫైనల్ గా ఫొటోస్ ఎలా వచ్చాయో చూసేసేయాలి అనుకుంటున్నారా? ఫొటోస్ కూడా ప్లే చేసేస్తాం, చూసేసేయండి. నాకు ఫొటోస్ అయితే పిచ్చగా నచ్చేసాయి. మరి మీకు ఎలా నచ్చాయో నాకైతే తెలియదు. మిగతా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని చూడాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటా. ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్. మరిన్ని వీడియోస్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి.